వెల్కమ్, స్వాగతం. కుప్పరాజు గారు ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి అంటే ఏమంటారు? ఆ విధంగా అనమాట. సో వి రియలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఫహద్ ఫాసిల్ గారితో మీరు అమరిన తీరు, ఐ థింక్ అది ఒక లీగ్, ఇంకా కొంచెం మీ పరిధి బాగా పెరిగిందని చెప్పచ్చా? అంటే విత్ దట్ రోల్ మీకు బాగా నచ్చినట్టుంది. మీకు అలా అనిపించలేదా? నేను చాలా చేశాను కదా అటువంటి. చేశారు, బట్ ఐ థింక్ అది బాగా క్లిక్ అయిన రోల్ లాగా మాకు అనిపించింది. సినిమా బాగా నాకు క్లిక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు కూడా క్లిక్ అవుతాయి. ఎప్రిషియేషన్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్షిప్. సో కొంచెం ఫన్ మా మీద ఉంది కాబట్టి మేము బాగా. అవును, అందుకే ఎంజాయ్ చేసాం. రిలీఫ్ ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఇన్ఫాక్ట్ విలనిజంలో ఒక రిలీఫ్ ఎలిమెంట్ చూపించి సుకుమార్ గారు భలే పండించారు ఈ సీన్స్ అన్ని ఇవన్నీ కూడా. అందులో ఏం చేసినా యాక్చువల్గా మొత్తం మాస్టర్దే క్రెడిట్, లెక్కల మాస్టర్దే, సుకుమార్ గారిదే. మీరు తెర మీద ఉంటే ఏదైనా నవ్వించాలి ఆర్ అట్లీస్ట్ కవ్వించాలి అనుకుంటాం. బాపులో ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా నవ్వించను. సీరియస్ క్యారెక్టర్ అది. నాకు కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ చేయడం, ఏజ్డ్ క్యారెక్టర్ చేయడం, మళ్ళీ నాకో ఫాదర్, ఆయన కథ ఇది యాక్చువల్ బాపు అనేది. ఇప్పుడు ఇంతకీ మీరా బాపు ఆయన? నేను బయట నా ఫాదర్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. అవును అవును, ఆయనే కదా బాపు. అవును, ఎందుకంటే ఆయన ఇలా లేచి కూర్చుంటారు కాబట్టి. అవును, ఆయన మీద కథ ఎక్కువ. అందులో ఒక ప్రధాన పాత్ర, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ మీ ఆపోజిట్ ఆమని గారు నటించారు. రైతులు, భూములు, రస్టిక్, రా బ్యాక్ డ్రాప్ అంతా అర్థమైపోతుంది. ఎలా ఉండేది ఇమ్మీడియట్ షిఫ్ట్? ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి బాపు సినిమా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కరీంనగర్లో చేసాం, వెళ్ళి షూటింగ్ అక్కడే ఉన్నాం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే కథ నచ్చింది, నా క్యారెక్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ బడ్జెట్ లేదు సినిమాకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి ఇలా రెగ్యులర్ బడ్జెట్లో ఈ సినిమా తీయలేమండి అని అంటే, సరే నేను రెమ్యునరేషన్ తీసుకోను అని నేను తీసుకోకుండా చేశాను. తర్వాత డబ్బులు వస్తే ఇట్ అయితే ఇవ్వండి అని చెప్పాను. అలాగే ఈ సినిమాకి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే క్యారవాన్స్ వాడలేదు. కరీంనగర్లోనే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రొడ్యూసర్ గారి తాలూకు ఇళ్లల్లో ఉండి అక్కడే పడుకుని అక్కడే తిని ఆ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చాం బయటకు. సో యూ విల్ బీ ఇన్ దట్ మూడ్, ఆ అట్మాస్ఫియర్లో ఉంటాం అన్నమాట. ఎందుకు క్యారవాన్స్ వద్దనుకున్నారు? అంటే ఖర్చులు తగ్గించాలన్న వాళ్ళకి అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడే షూటింగ్, ఇల్లు పక్కనే ఉండే గెస్ట్ హౌస్ 1/2 కిలోమీటర్ వాళ్ళయ్య, ఇంకా అవసరం ఉంది. ప్లస్ రైతులు ఆ డ్రెస్సులు వేసుకుని ఆ వరండాలో పడుకుని, ఆ ఇంటి ముందు పడుకుని అలా తిరిగా ఉన్నాను. ఎండ, దోమలు, ఏసీ లేకపోవడం ఇవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదన్నమాట? ఏం చేయలేదు. అయితే మీరు ఆల్మోస్ట్ చాలా ఈ సినిమా కోసం చాలా మీ మనసు పెట్టి చేసిన సినిమా అని అన్నారు. అవును. కాదు, రెమ్యునరేషన్ ఎందుకని తీసుకొని అన్నారు? బికాస్ బడ్జెట్, నా సినిమాకి బడ్జెట్ నా రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది, అందుకని వద్దులే తర్వాత చేద్దాం. బాగుంది కాన్సెప్ట్, నాకు కొత్తగా ఉంది, డైరెక్టర్ ఐడియా ఉంది, కొత్త డైరెక్టరు, డిఫరెంట్ ఐడియా అనుకుని సరే. మరి ఇది ఓకే, ఇది చేసేసారు ఫైన్. ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి ఎకనామిక్స్లో. అంటే ఇది కోల్పోవడం వల్ల, ఇది చేయడం వల్ల ఏం కోల్పోయాననే దానికి అఫ్కోర్స్ మీరు అన్ని లెక్కలు వేసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, డిడ్ యూ గివ్ అప్ ఎనీ ఆపర్చునిటీస్ దీనికోసం? ఆ టైంలో ఆ 15 రోజులు 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇతర ఆపర్చునిటీస్ వచ్చి నో ఐఎమ్ బిజీ విత్ బాపు అన్నారా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలా అనుకునేది అడ్వాంటేజ్ వస్తుంది నాకు. కొత్తగా బ్రహ్మాజీని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో మనం కూడా తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ నాకు. కొత్త బ్రహ్మాజీని చూస్తారు అన్న ఇది. సో బ్రహ్మాజీ 2.0 అనొచ్చా ఈ క్యారెక్టర్లో? బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్కువ చేయలేదు ఎప్పుడు. అంటే ఇలా ఎక్కువ సీరియస్గానో లేకపోతే కొంచెం ఫన్నీగా అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసి అలవాటు మిమ్మల్ని. అందుకని ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా. సో ఎలా ఉండింది భాష అది నేర్చుకోవడం? ఈ పర్టికులర్ ఇక్కడే ఉన్నాను కదా 30 ఏళ్ళ నుంచి, భాష నేర్చుకోవడం తెలుసు. అంటే అలా కాదు, ఆ యాస రావాలిగా. ఆ యాస కొంచెం డైరెక్టర్ బాగా నేర్పించాడు, డబ్బింగ్లో చెప్పేవాడిని. సో ఆల్మోస్ట్ కొంత మ్యాచ్ అయ్యింది. పక్కనే ఆయన సుధాకర్ రెడ్డి గారు, బలగం ఆయన. సో ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతాడు ఆయన.
ఇటుపక్క ఆమెని గారు వాళ్ళిద్దరి మధ్య కొంచెం యాక్టింగ్ నేర్చుకుని బ్యాలెన్స్ చేసి చేశాను అనమాట. ఆమెని గారు కూడా నేర్పించారు యాక్టింగ్? నాకు ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన, విశ్వనాథ్ గారు, బాబు గారి దగ్గర పనిచేసిన ఆవిడ. మీరు కూడా ఏంటి సార్ తగ్గేదేలే, అల్లు అర్జున్ గారితో చేశారు. ఎవరితో ఏ స్టార్తో చేశాం కదా, ఎంత మంచి డైరెక్టర్తో ఆవిడ పని చేసిందని చెప్తున్నాను. సుకుమార్ గారు కూడా మంచి డైరెక్టరే, మీరు ఎక్కడ కూడా తగ్గేదేలే మళ్ళీ చెప్తున్నా. అంటే మీ మంచితనం, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వ్యూవర్స్, బికాజ్ మీరు ఒక లాంగ్ కెరియర్లో సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కొనసాగారు మీరు. సో హౌ డూ యూ ఫీల్ లుకింగ్ బ్యాక్? అరే ఇంకా ఇది చేయలేదు, బాగా ఎన్రోల్ చేస్తాం రా, ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదా, అలా ఏమైనా వచ్చాయి మీకు? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ జస్ట్ యావరేజ్ యాక్టర్ని అని అనిపిస్తుంది మీకు. కానీ ఎందుకంటారా మాట చెప్పండి, తర్వాత నేను చెప్తా. కానీకి చాలా కొంత యాక్టర్లని, కొంత క్యారెక్టరైజేషన్లు, కొంత క్యారెక్టర్లు చేసిన విధానం చూస్తే అందులో మనం చేసింది ఎంత అనిపిస్తుంటుంది. కానీ అలా వస్తే మీరు చేస్తారు కదా, రాలేదు కదా. ఏదైనా సరే వస్తే మీరు చేస్తారు కదా. ఏమో ఇప్పుడు మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ రోల్ చెప్పండి మీ కెరియర్లో. చూసారు, ఆలోచిస్తున్నాను. అంటే అంత డిఫికల్ట్ రోల్ చేయలేదండి. అంటే అలా కాదు, మీకు అన్నీ ఈజీగా చేశారని అర్థం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాం. కొన్నిసార్లు ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలో. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా, ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం అనిపిస్తుంది. కానీ ఒక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ గడిచారు, ఇప్పుడు అందులో ఇలాంటి క్యారెక్టర్స్కి మీరు ఐడియల్గా స్లాట్ అయిపోయారు. అంటే ఈ సపోర్టింగ్ అండ్ స్లైట్లీ లైట్ హార్టెడ్ కామెడీ రోల్స్లో. సో మీకు ఏజ్ ఎలాగో పెరగలేదు, కాలక్రమంలో మీ ఏజ్ అయినా పెరిగిందా? పెరుగుద్దిగా. అంటే డిమాండ్ చేసే స్థితికి వచ్చారు మీరు? డిమాండ్ నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు అంత అటు ఇటు కంఫర్టబుల్గానే వెళ్ళిపోతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ టేక్ అప్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ మచ్. దానివల్ల మేబీ ఒక 10% పెరుగుద్ది తప్పించి, నాకు ఆ సినిమా నచ్చి ఆ మనుషులు నచ్చితే ఐ విల్ డూ, అది ఇంపార్టెంట్ నాకు. అంబియన్స్, ఆ వాతావరణం, వాళ్ళతో పనిచేయడం ఇష్టం అనుకుంటే సో నో ప్రాబ్లం. లెక్క పెట్టారా ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకని? 275, మేబీ 300, ఐ డోంట్. అబ్బా అనుకుంటా. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ, గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ. వెళ్ళిపోమంటారు ఇప్పుడు? చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. మరి ఇంకే ఎలా వెళ్తారు మీరు? మేము వెళ్ళనివ్వం. 4, 5, 6 కూడా ఉంటే చేసేస్తాను. అన్నిట్లో మీరు చేస్తారు. ఎక్కడ అంటే మీకు కావాల్సిన అన్ని రకాల బ్యానర్స్లో వస్తున్నాయండి. మీరు ఎంత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందో మీకు అని అంటున్నాను. ఇటు బాపు లాంటి ఒక చాలా రస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు మీరు అన్నట్టు సలార్ 2, పుష్ప 3, ఇంకా చాలా ఇన్ ద పైప్ లైన్. సో నెలకి ఎన్ని రోజులు బ్రహ్మాజీ గారు మీరు వర్క్ చేసేది? డిపెండ్ అండ్ మామూలుగా వర్క్ 20 days సమ్ టైమ్, 25 days సమ్ టైమ్, 30 days సమ్ టైమ్. ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతాయి షెడ్యూల్స్ అనుకోకుండా. అప్పుడు 15 days ఇంట్లో కూర్చోవడం జరుగుద్ది. 4 రోజులు కూడా ఖాళీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు? బయట థియేటర్కి వెళ్తుంటాను సినిమాలు, మంచి సినిమా అనుకుంటే వెళ్తాను. లేకపోతే మన ఓటీటీలు కూడా, నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇండస్ట్రీలో ఎలాగైనా కొంతలో కొంత గ్లామర్ మెయింటైన్ చేయాలి. మీరు సపోర్టింగ్ రోల్స్ వేసినా కూడా గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఏం చేస్తారు దానికి? ఫిట్నెస్, ఎక్సర్సైజ్ చేస్తాను. చేస్తారా? జిమ్కి వెళ్తారా? అది ఫుడ్ తగ్గించి అట్లాంటివి ఏం చేయరు? ఫుడ్ కొంచెం తగ్గించి తింటా. ఇవన్నీ అంటే గతంలో మీరు కొన్ని విషయాలు నాకు చెప్పారు కాబట్టి అటు సైడ్ వెళ్ళట్లేదు నేను. బట్ చాలామంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కొత్త కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. మీరు తెలుగు భోజనమా, బెంగాలీ భోజనమా ఇంట్లో? తెలుగే, పక్కా తెలుగు భోజనం. అంటే ఇప్పుడు అంతా వైట్ రైస్ వద్దు, అదొద్దు, ఇదొద్దు, కట్ చేసి. ఈ మధ్య కొంచెం వైట్ రైస్లు అన్ని పక్కన పెట్టి బ్రౌన్ రైస్ లాంటిది కొంచెం మితంగా, కొంచెం ఆ విధంగా తింటూ మెయింటైన్ చేస్తాం. బట్ ఇట్స్ లిమిటెడ్గా. అది ఇంతవరకు ఈ మధ్య చేసిన ఫిల్మ్స్లో వాట్ వాజ్ ద క్యారెక్టర్ యూ ఎంజాయ్డ్ సో మచ్? పుష్ప ఓన్లీ వర్కింగ్.
సో మెనీ డేస్, డిఫరెంట్ లొకేషన్స్. అడవులేనా అడవుల్లో అవి? చేసాం. రియల్ అడవులా అండి, లేకపోతే ఏమన్నా కొంచెం చిన్న చిన్న సెమీ అడవులా? లేదు, రియల్ అక్కడ చేసాం కదా, ఒరిస్సా బార్డర్లో చేసాం. మారేడుమిల్ దగ్గర నుంచి ఒరిస్సా బార్డర్ బిగినింగ్. పుష్ప మన ఫహద్ ఫాజిల్ మారువేష వేసం తిరుగుతుంటాడు కదా అవునవును. కూలీగా, అదంతా అక్కడే. దాని తర్వాత వాళ్ళు పనిష్మెంట్ చేసి కొట్టడం వాళ్ళందరినీ, ఆ ఎపిసోడ్ అన్నీ అక్కడ చేసాం. మళ్ళీ చేజింగ్లు కొంచెం ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా అక్కడే చేసాం. ఎక్కడ ఉండేవారండి అక్కడ రాత్రి? కార్వానా లేకపోతే అక్కడ? అక్కడ మారేడుమిల్ అంటే గెస్ట్ అవి ఉన్నాయి కదా చిన్న గెస్ట్ హౌస్లు యా, యా. హోటల్స్ ఎక్కడ ఏ జీవరాశులు వచ్చి మిమ్మల్ని పలకరించలేదా? పలకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మమ్మల్ని చూసి సింహం, భయపడే, పులి, ఆ? మమ్మల్ని చూసి భయపడే వెళ్ళిపోయినాయి. అంతే కదా. సో ఫహద్ ఫాసిల్ గారితో మీ సీన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ బాండ్ అండి ఆయనతోటి? బికాస్ చూడడానికి ఆయన చాలా ఈసారి మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఆయన తగ్గించుకోవడంలో. పుష్పలో ఆయన క్యారెక్టర్, ఆ స్విమ్మింగ్ పూల్ సీను అవి చూస్తే ఒక యాక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటే అంత టాప్ చాలా యాక్టర్. తను చాలా ఎంజాయ్ చేసాడు. పైగా పెద్ద హీరో అక్కడ మలయాళంలో. అవును. ఇక్కడ తనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మామూలుగా, పెర్ఫార్మెన్స్. ఎందుకంటే కుప్పరాజు గారు మీతోనే ఆయన సీన్స్ ఆయన అప్పటికప్పుడు డైలాగులు మారుతూ, నో ప్రాంప్టింగ్ ఆయనకి ఎక్కడ సినిమాలు పక్కనే. బికాజ్ ఆఫ్ సింగ్ సౌండ్ వలన అక్కడికక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి డబ్బింగ్ తనే డబ్ చేశాడు, తనే తెలుగు నేర్చుకుని తనే మాట్లాడాడు. అప్పటికప్పుడు మార్చిన అప్పటికప్పుడు 2-3 లైన్లు ఎక్స్ట్రా ఉంటేనే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేసాడు. చాలా డెడికేటెడ్ యాక్టర్. వేరే లాంగ్వేజ్కి వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టం అది. బన్నీతో మీ సీన్స్? నాకు ఆయన డైరెక్ట్గా ఏం లేవు. డైరెక్ట్గా ఏమీ లేవు, కానీ ఆయన దరిదాపులో కూడా రాలేదు అయితే. ఆయన కలిసేవాళ్ళం సెట్లో, బట్ మాకు ఆపోజిట్ ఆయన పైన ఒకటి ఇంటర్వెల్స్ కానీ అటుంటే మేము కింద ఉండేవాళ్ళం. అది ఒక్క సీనే పైన కింద. మిగతా ఇంటర్వెల్ సీన్ ఎపిసోడ్లోనే మేము ఇద్దరం ఎదురెదురుగా ఉంది. మిగతా చోట కాంబినేషన్ లేవు కదా. మేము ఆయన ప్లాన్ వేస్తుంటే మేము ఎలా చెడగొట్టామని తిరుగుతుంటాం. అవునా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఆయన అదే చేసేదని మేము ఎలాగే చేయడం. అవును అవును. అది అంటే మీ క్యారెక్టరు అన్నీ తెలిసి మరీ అంత ఫన్నీగా కూడా కాదు. ఇతనికి తెలుసు కానీ బతక నేర్చడానికి ఇక్కడ తెలియనట్టు ఇలా చేస్తున్నాడని చెప్పి అందిస్తున్నట్టే కనిపించారు. కాబట్టి దే డెంట్ షో యూ యాజ్, ఇన్ఫాక్ట్ మీరు తెలివైన వాళ్ళగా చూపించారు మిమ్మల్ని ఈ సినిమాలో క్యారెక్టర్. ఇప్పుడు బాపు